తనలో మాలిన్యము లేనిది, అన్నిటి మాలిన్యమును తొలగించున్నది, మనం మురికి చేయడానికి అవకాశము లేనంత పవిత్రమైనది అగ్ని. దేవుడు అన్నవాడంత పరిశుద్ధంగా ఉండాలి. కామక్రోధాలు లేనివాడు, అరిషడ్ వర్గాలు అన్నిటినీ జయించినవాడు, ఏ మాలిన్యము లేనివాడు. ఆయన ఎవరినైనా ముట్టుకుంటే అవతల వాడి మురికిని తీసేస్తాడు తప్ప ఎవడు ఆయనకు మురికిని అంటించలేడు. అలాంటి వాడు నజరేయుడైన యేసు మరియ కుమారుడు. ఆయన ఒక్కడే అన్నాడు భూమి మీద. అవతార పురుషులు అనబడ్డ వాళ్ళందరిలో ఎవరు అడగని ప్రశ్న ఆయన అడిగాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? 1000 మంది వింటున్నారు, నోరు మూసుకొని నిలబడ్డారు. మేము చూపలేం బాబు నీలో తప్పు. 33.5 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందే బ్రతికాడు. 33.5 ఏళ్ళు వాళ్ళ కళ్ళ ముందు బ్రతికి చెప్పండి నాలో పాపం ఉన్నదా? ఒక్కడు మాట్లాడలేదు. ఆ ప్రశ్న నేను అడగలేను, నువ్వు అడగలేవు, ఏ అవతార పురుషుడు అడగలేదు. యేసయ్య ఒక్కటి అడిగాడు, పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడు.